ఏప్రిల్ 24 సిగ్మారింజన్ నగర పునీత ఫెడలిస్ గారి పండుగ. సిగ్మారింజన్ చెందిన మార్కురాయ్ న్యాయవాదిగా, పేదల న్యాయవాదిగా ప్రసిద్ధి పొంది అవినీతి వల్ల వృత్తి విడిచి కపూచిన్ గురువుగా మారి ఫెడలిస్ గా స్విట్జర్లాండ్లో సేవ చేశారు. ఫెడలిస్ అంటే విశ్వాసి అని అర్థం. క్వాలినిజం, జ్వింగ్లియానిజం ప్రభావంలో గందరగోళం ఏర్పడినప్పుడు ఫాదర్ ఫెడలిస్ ఉత్సాహభరిత బోధనలతో, ప్రసంగాలతో మరియు రచనలతో విశ్వాసులను మళ్లీ శ్రీసభలోకి తీసుకువచ్చారు. చేతిలో ఒక శిలువ స్వరూపం, బైబిలు, బ్రీవరీ, అనుదిన ప్రార్థనా పుస్తకం, కపూచిన్ సభ నియమాలని పుస్తకము కలిగి ఉన్నారు. వారు దేవాలయంలోనూ, 4 రోడ్ల కూడల్లోనూ రోజుకు అనేక పర్యాయాలు ప్రసంగిస్తూ ఉండేవారు. ఇందుకు ప్రొటెస్టెంట్ పెద్దల్లో కలవరం చెలరేగింది. అయినా వారు తనను చంపిన వారిని క్షమించారు. ఈ విధంగా క్రీస్తు శకం 1622లో శ్రీసభ విశ్వాసం కోసం హతసాక్షి అయ్యారు. కపూచిన్ సభలో తొలి వేద సాక్షి వీరే. ఫాదర్ ఫెడలిస్ తనకు అప్పగించిన ప్రాంతమంతా తిరుగుతూ శిలువ, బైబిల్తో నిరంతరం బోధించి అనేక మందిని శ్రీసభలోకి నడిపించారు. వ్యతిరేకుల బెదిరింపులు ఎదురైనా ధైర్యంగా నిలిచి చివరకు హతమై వేదసాక్షిగా నిలిచారు. పునీత ఫెడలిస్ గారా మా కొరకు ప్రార్థించండి.